ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. వై? బికాస్ దిస్ ఇస్ అన్ ఇండియన్ బ్రాండ్ అండ్ పైపెచ్చు దీంట్లో మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో బ్యాక్ గ్లాస్ ఫినిష్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కూడా ఇదే. సో దట్ ఈస్ నథింగ్ బట్ లావాకి సంబంధించినటువంటి బ్లేజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మన ఛానల్కి స్పెషల్ బాక్స్ అని అనుకోవచ్చు. సో సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే వీటిని పంపిస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా మనకు కూడా వచ్చింది. డెఫినెట్లీ ఈ సక్సెస్కి మీ అందరి సపోర్టే. అండ్ ఫ్యూచర్లో కూడా మరిన్ని కంపెనీస్ ఇలాంటి స్పెషల్ అన్బాక్సింగ్స్ మనకు కూడా పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇట్ పాసిబులే. ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేసేయండి, ఎందుకంటే ఇది మీ అచీవ్మెంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఇన్విటేషన్. వీళ్ళు ఫస్ట్ అఫీషియల్గా మనకి పంపించినటువంటి, అంటే లాంచ్కి బిఫోర్ పంపించినటువంటి ఇన్విటేషన్. అండ్ ఇదంతా కూడా ఒక గ్లాస్, దాని మీద ఒక చిన్న మెమంటమ్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ కూల్ ఐడియా. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మిగతా బ్రాండ్స్కి టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 8,699, 8,500 రూపాయలకు మీకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ ప్రైస్. ఒకవేళ మీ ఇంట్లో పేరెంట్స్కో లేదన్నట్లయితే కనుక ఎవరైనా ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ కోసం బేసిక్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీంట్లో మనకి స్పెషల్ బాక్స్ని అయితే పంపించారు. సో బ్లేజ్. సో మీరు రీటైల్ బాక్స్ ప్యాకింగ్ కొనేటప్పుడు అయితే మీకు ఈ విధమైనటువంటి ప్యాకేజ్ రాదు. సో ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇలా పంపించడం అయితే జరిగింది. సో ఓపెన్ చేయగానే VaasutechVlogs అని చెప్పి మన ఛానల్ నేమ్ సే చమక్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే రాదు, దీని లోపల ఎల్ఈడి లైట్స్ పెట్టినట్టున్నారు. సో ఇక్కడ మనకి లావా బ్లేజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు, అంటే స్పెషల్ బాక్స్లో అయితే ఏం లేదు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. సో లావా బ్లేజ్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి అవైలబుల్ కలర్స్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు లావాతో పాటు 100 days ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఇది 3.5 months లోపల ఒకవేళ మీ ఫోన్ స్క్రీన్ కనుక డ్యామేజ్ అయింది అన్నట్లయితే దే విల్ రీప్లేస్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే రైట్ సైడ్ మీరు చూసారంటే ప్రౌడ్లీ ఇండియన్ అని చెప్పి మనకి ఇక్కడ ట్రై కలర్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అవైలబుల్ కలర్స్ అన్ని రెడ్, బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్. అండ్ ఇక్కడ మనకు పంపించింది ఏదైతుందో రెడ్ కలర్. దీంతో పాటు మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, అలాంగ్ సైడ్ విత్ ప్యూర్లీ మన ఇండియన్ బ్రాండ్ ఇది అండ్ మేడ్ ఇన్ ఇండియా. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఇంకొక 2 సీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఆ సీల్స్ని కూడా నేనైతే బ్రేక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఇవి పక్కకు పెట్టంగానే మనకి ఒక TPU కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ట్రాన్స్పరెంట్ TPU కేస్, ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా బాగానే ప్యాక్ చేశారు. పర్వాలేదు, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రీ సర్వీస్ అట్ హోమ్, 24 hours సర్వీస్ ప్రామిస్ అని అంటున్నారు. సో మనము కంప్లైంట్ చేసామంటే వీళ్ళే మన ఇంటికి వచ్చి ఫోన్ని రిపేర్ చేసి అయితే తీసుకొని వెళ్తారంట. పాన్ ఇండియా వైడ్గా సర్వీసెస్ అయితే కవర్ అవుతాయని చెప్పి చెప్తున్నారు. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. వీళ్ళు ప్యాకింగ్ మీద ఇంకొంచెం మంచిగా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు ఒక Type-Cకి సంబంధించినటువంటి డేటా కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈవెన్ లావా బ్రాండింగ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బడ్జెట్లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇంకా వీళ్ళు స్టిల్ 2000లోనే ఉన్నట్లున్నారు. సో మనకి 10 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో 10 watts అంటే సుమారుగా మీకు 2 నుంచి 3 గంటలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ కాబట్టి. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో వీటన్నిటిని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక్కడ మనకి కంప్లీట్ రెడ్ కలర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఇన్ దిస్ సెగ్మెంట్ వీళ్ళు ఈ బడ్జెట్లో, ఇది వచ్చేటప్పటికి మీకు 8,699 రూపీస్ ఏమో లాంచ్ చేశారు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ తెచ్చారంటే రియల్లీ అమేజింగ్. అంటే డిజైన్ పరంగా, లుక్స్ పరంగా మీరు చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ
దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువగా మనం వచ్చేటప్పటికే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని ఎక్కువగా చూస్తుంటాం. బస్ వీళ్ళు మనకి గ్లాస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ IPS డిస్ప్లే. నార్మల్ 60 Hz ఉంటుంది. ఇక ఇంతకు మించి మనం ఈ బడ్జెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇక్కడ వీళ్ళు మనకి ఫుల్ HD తెచ్చుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫస్ట్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు పవర్ బటన్. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక Type-C కమ్యూనికేషన్ పోర్ట్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సిమ్ కార్డ్ స్లాట్. అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. ఇందులో 13 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ సెన్సార్ కింద, మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 సెన్సార్స్ని మనకి AI సెన్సార్స్ కింద తీసుకుని రావడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఆల్సో. ఇక లావా అనేటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ని మనకు ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ నార్మల్ గ్లాస్ని ప్రొవైడ్ చేశారు. బై ద బై ఇది వచ్చేటప్పటికి మీకు క్లీన్ యూఐతో రావడం జరుగుతుంది. Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈవెన్ ఇందులో మంచి విషయం ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ కూల్. అండ్ ఈ లోపల వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. అఫ్ కోర్స్ బాగానే ఉంది. TPU కేస్ ప్లేస్ చేసిన తర్వాత ముందుగా పర్ఫెక్ట్ ఫిట్ అనే చెప్పొచ్చు. అండ్ బై ద బై దీని లోపల మనము సిమ్ కార్డ్ స్లాట్ని కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ఇది మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాటే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ఇచ్చారు. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. స్టీరియో స్పీకర్స్ ఉండవు. సో ఇక్కడ డిస్ప్లే కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది పంచ్ హోల్ కట్అవుట్తో తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సైడ్స్లో పర్వాలేదు, కొంచెం స్లిమ్గానే ఉన్నాయి. కానీ టాప్ ఇంకా బాటమ్ అయితే ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం థిన్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సాధారణంగా అన్ని బ్రాండ్స్లో కూడా మనం ఇదే చూస్తూ ఉంటాం. అండ్ బై ద వే దీంట్లో వచ్చేటప్పుడు మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ని అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, here it is. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఇది వచ్చేటప్పుడు మనకి స్టాక్ ఆండ్రాయిడ్తోనే మనకు రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12. మరి దీంట్లో ఎన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళు మనకి ఎక్కడ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 64 GB వేరియంట్ మాత్రమే. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 3 GB. దీంట్లో మనకు ఉండే 3 GB ర్యామ్ ప్లస్ 3 GB అంటే ఓవరాల్గా మనకి 6 GB ఆఫ్ ర్యామ్ అయితే మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇక డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ డైలరే, మెసెంజర్ కూడా మనకి గూగులే. అండ్ ఒకసారి మీరు కెమెరా కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారనంటే నార్మల్ రెగ్యులర్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ పర్వాలేదు, క్లిక్కింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే షట్టర్ స్పీడ్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తెచ్చుంటే బాగుండేది. చూసారు కదా, డీటెయిలింగ్ షార్ప్నెస్ అంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్కి తగ్గట్టుగా ఇది న్యాయం చేసిందని అర్థం. ఈవెన్ ఒకసారి పోర్ట్రేట్ కూడా మనం చూద్దాం. ఈవెన్ దీంతో పాటు మనకి బ్యూటీ మోడ్, ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే డైరెక్ట్గా గిఫ్, అలాగే ప్రో మోడ్, పానరోమా, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో అండ్ ఇంటెలిజెంట్ స్కానింగ్, అదేనండి డైరెక్ట్గా టెక్స్ట్ స్కానింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ మనకి నైట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఒకవేళ వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక రేర్ వీడియో క్వాలిటీ వచ్చేటప్పటికే మీరు ఫుల్ HD 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ కెమెరాలో కూడా మనకు వచ్చేటప్పటికే 1080p వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ని అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. ఇక ఒకసారి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ని కూడా చూసేద్దాం. సో ఒకసారి ప్యానల్ కాంపాక్టబిలిటీని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి 1080pకి అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి డిస్ప్లే వచ్చేటప్పటికే HD+ డిస్ప్లేనే కాబట్టి మీకు 1080pలో వీడియో క్వాలిటీ అయితే రాదు. కాకపోతే నాకు ఆడియో ట్రిపుల్ ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం బేస్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది, కొంచెం మంచి ట్యూనింగ్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ లౌడ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో చూసారు కదా కలర్స్ కూడా. సో మీకు నార్మల్ కార్నర్స్లో వచ్చేటప్పటికే కలర్స్ కూడా మీకు ఎక్కడ బ్లాక్గా కనపడటం అట్లాంటివి కూడా ఏం లేదు. కాకపోతే ఈ చిన్నే నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ తెచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. చూసారు కదా, కొంచెం నాకైతే లాగ్ అనిపిస్తుంది. సో యూజువల్లీ ఈ బడ్జెట్ లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఒకసారి దీని వెయిట్ కూడా చూద్దాం ఎంత ఉంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 203 grams గా రావడం అయితే జరుగుతుంది. వితౌట్ టీపీయూ కేస్, విత్ కేస్ వేసారు అన్నట్లయితే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 225 grams దాకా రావడం జరుగుతుంది. ఇక రేర్ ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ అన్లాక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కొంచెం స్లోగా ఉంది. ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. గూగుల్ పిక్సెల్లో మీరు హోమ్ స్క్రీన్ ఏ విధంగా అయితే చూస్తుంటారో ఆల్మోస్ట్ ఆల్ అదే హోమ్ స్క్రీన్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా టైమే తీసుకుంటుంది. సో ఇది ఇంకొంచెం బెటర్గా, అలాగే ఫింగర్ ప్రింట్ కూడా కొంచెం ఫాస్ట్గా తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకొంచెం వీళ్ళు హోంవర్క్ చేయాల్సింది. డిజైన్ పరంగా మాత్రం రియల్లీ అమేజింగ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే, నాకైతే డిజైన్ చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్తో పోల్చారు అన్నట్లయితే కనుక చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ ఫినిష్. ఫోన్ చూడటానికి మాత్రం ఎక్కడ మీకు 8,500 ఫోన్ అని మాత్రం అనిపించదు. ఏ 15,000 13,000 రూపాయల ఫోన్ లాగా ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. సో బ్యాక్ కాన్సన్ట్రేట్ చేసినటువంటి విధంగానే ఫ్రంట్ కూడా వీళ్ళు ఏదైనా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 అన్నది తెచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మనకి పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే ఫోన్ బాగానే ఉంది, కానీ ప్రాసెసర్ దగ్గర నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇది G22 ప్రాసెసర్తో మన ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఒక 3-4 years బ్యాక్ ప్రాసెసర్. ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కెమెరా పరంగా చూస్తున్నారు అన్నట్లయితే ఈ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే, అలాగే మంచి లుక్స్ ఫోన్ కావాలనుకుంటే చూడండి, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బడ్జెట్లో ఎక్కువగా మనం మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం HD+ డిస్ప్లేను చూస్తుంటాం కాబట్టి ఇంకా దానిలో అయితే మనం కంప్లైంట్ చేయలేము. సో ఓవరాల్గా ఒక బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్, అది కూడా మన ఇండియన్ బ్రాండ్ మీద కొంచెం గుడ్ లుకింగ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ ఇవే కాకుండా దీంట్లో మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారు, కానీ అక్కడ 10 watts తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చినా కానీ కొంచెం బాగుండేది. 2.5-3 గంటలు ఛార్జింగ్ పెట్టడం అంటే ఇవాళ రేపు అంత డేరు అంత రిస్క్ ఎవరు చేస్తున్నారు. సో అక్కడ ఛార్జింగ్ దగ్గర కూడా కొంచెం ఇంప్రూవ్ అయి ఉంటే బాగుండేది. ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే రెడ్ కలర్ చూడండి, చాలా బాగుందండి. దీంతో పాటు ప్యారల్ గా గ్రీన్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సో రెడ్ అయితే చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.